మొదటి 4 వచనాలు మనం చదువుదాం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమునందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలువబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షమును నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని నీవు దాటిపోవద్దు. ఆ తరువాత నేను కొంచెము నీళ్లు తెచ్చదను, దయచేసి కాళ్ళు కడుక్కొనుమని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనుడి. కొంచెము ఆహారము తెచ్చదము, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. చాలు చాలు బిడ్డలారా, ఆ తర్వాత వెళ్ళొచ్చు. రైట్, అందరి వైపు చూడండి. ఇక్కడ జరుగుతూ ఉన్న ఒక అద్భుతమైన అబ్రహాం యొక్క హృదయాన్ని మనం చూడొచ్చు. అబ్రహాం గారు ఎండవేళ ఎక్కడున్నాడంట? గుడారపు ద్వారమునొద్ద ఏం చేస్తున్నాడు? కూర్చుని ఉన్నాడు. బిడ్డలారా వినండి, వందనాలు చెప్పానా మీకు? అందరికీ వందనాలు, అందరికీ వందనాలు. రైట్, కొంతమంది చెప్పట్లా. రైట్, ఒకసారి స్తోత్రం చెప్తాం ప్రభుకి, దగ్గరగా స్తోత్రం చెప్తాం ప్రభుకి, దగ్గరగా చప్పట్లు కూడా ప్రభుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. రైట్ బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఎండవేళ అబ్రహాము గుడారపు ఎక్కడ కూర్చున్నాడు? గుమ్మము దగ్గర కూర్చుని ఏం చేస్తున్నాడు? అబ్రహాము ఎండవేళ గుడారపు గుమ్మము దగ్గర కూర్చుని ఏం చేస్తున్నాడు? ఇది నా ప్రశ్న. గుడారపు గుమ్మము దగ్గర కూర్చున్నవాడు ఏం చేస్తున్నాడు? అటు ఇటు చూస్తున్నాడా? చెప్పండి, ఏం చేస్తున్నాడు? గుమ్మము దగ్గర కూర్చుని అబ్రహాము దేవునికి ప్రార్థన చేస్తూ, నా దేవుడు వస్తే బాగుండు, నా ఇంటికి నా దేవుడు వస్తే బాగుండే, నా కుటుంబంలో కొరతలు తీరుస్తానన్నాడు కదా, నా ఇంట్లో కొరత తీరుస్తానని చెప్పాడు కదా, ఈ రోజైనా నా దేవుడు నా ఇంటికి వస్తాడేమోనని ప్రతి దినము గుడారపు గుమ్మము దగ్గర కూర్చుని దేవుని రాక కొరకు కనిపెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, నువ్వు కనిపెట్టవలసిన సమయం ఒకటి ఉంటుంది. మనం అనుకోండి, మధ్యాహ్న కాలం మందు కాస్త మనం పనికి వెళ్ళొచ్చు, లేకపోతే ఆ రోజు ఇంటికాడ ఉంటే మధ్యాహ్న కాలం మందు మీరేం చేస్తారు? మీ మనసులో ఉన్నమాట. అమ్మా రైట్, ఒప్పుకున్నారా? మీరు చెప్పండి, మధ్యాహ్నం మీరు ఏం చేస్తారు? పడుకుంటారు. మధ్యాహ్నం ఏంటంటే రెస్ట్. మధ్యాహ్న కాలం మందు ఎండ బయట తీవ్రంగా ఎండేస్తుంటే ఫ్యాన్ వేసుకుని, ఏసీ ఉంటే ఏసీ ఆన్ చేసుకుని హాయిగా చెప్పండి ఏం చేస్తారు? పడుకుంటారు. సహజంగా జరిగేది అది. అబ్రహాం గారు ఎందుకు గుడారం దగ్గర కనిపెట్టుకుని ఉన్నాడు? ఆయనకైనా తక్కువ? ఇంట అలవర్చబడిన వారు ఎంతమంది ఉన్నారు? 318 మంది ఉన్నారు.
వేల పశువులు ఉన్నాయి, వేల గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. బహు ఆస్తి కలిగిన వాడు, వృద్ధాప్యములో ఉన్నవాడు ఒకవేళ ఎండవేళ నిద్రపోయాడంటే సహజంగా మనం ఒప్పుకోవాలి. ఆయనకి ఏం తక్కువ? అన్నీ ఉన్నాయి కాబట్టి రెస్ట్ తీర్చుకోవచ్చు. కానీ బిడ్డలారా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, పశువులు ఉన్నా, వెండి బంగారాలు ఉన్నా, బోరంతమంది పనివారు ఉన్నా, ఇంత బలగముండి కూడా గుడారపు గుమ్మము దగ్గర ఎండవేళ కాసుకొని ఎదురు చూస్తున్నాడు. ఎవరి కోసం? దేవుని కోసం. దావీదు అంటాడు, దేవా నువ్వు నా ఇంటికి ఎప్పుడు వస్తావో, నా ఇంట నేను యథార్థ హృదయముతో నీ కొరకు కనిపెడతాను. స్తోత్రం చెప్పండి. ఎప్పుడు వస్తావోనని. ఉదయం వస్తావా, మధ్యాహ్నం వస్తావా, సాయంకాలం వస్తావా ప్రభా? ఒకవేళ సమయం కానీ అసమయంలో వస్తావా? ఎనీ టైం దేవుని పిల్లలు దేవుని సహాయం కొరకు కనిపెట్టుకొని ఉండవలసిన కాలం ఇది బిడ్డలారా. కనిపెట్టుకుని ఉండవలసిన కాలం ఇది. రెస్ట్ తీర్చుకునే కాలం కాదు. ఫ్యాన్ వేసుకునో ఏసీ వేసుకునో పడుకోవలసిన కాలము కాదు ఇది. నీకు అవకాశము దొరికితే, నీకు సమయము దొరికినప్పుడల్లా నీ దేవుని సహాయం కొరకు నువ్వు కనిపెట్టుదువుగాక. నీ దేవుని సహాయం కొరకు నువ్వు కనిపెట్టుదువుగాక. నువ్వు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే, నువ్వు కనిపెట్టుకుని దేవుని కొరకు ఎదురు చూస్తే, నీ అవసరాలు తీర్చుటకైనా నీ ఇంటికే వస్తాడు. అబ్రహాముకు అంత ఉన్న ఆస్తి ఉంది, కానీ ఎందుకు కనిపెట్టుకుని ఉన్నాడో తెలుసా? నా దేవుడు నన్ను పిలిచినప్పుడు నాకు ఒక వాగ్దానం చేశాడే. ఏంటా వాగ్దానం? నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నీకు సంతానం ఇస్తాను, ఆకాశ నక్షత్రాలంటే అంతమందిని నీకు సంతానం ఇస్తాను. అసలు ఇప్పుడు ఒక్కడు కూడా లేట. అలాంటి పరిస్థితుల్లో ఏ రోజైనా సరే నా దేవుడు కనికరించి, ఏ రోజైనా నా దేవుడు కటాక్షించి నా పట్ల, నా భార్య పట్ల మేలు చేస్తాడని దేవుని యొక్క కటాక్షము కొరకు కనిపెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన కటాక్షము గొప్పది. అబ్రహం అంటున్నాడు, అయ్యా ఇప్పుడు నీవు నీ దాసుని దాటిపోవద్దయ్యా, దాటి వెళ్ళొద్దయ్యా. కొంచెం నీళ్లు తెస్తానయ్యా, కాళ్ళు కడుక్కోండయ్యా, చెట్టు కింద కూర్చోండయ్యా, మంచి నీళ్ళు తెస్తానయ్యా. ఆ తర్వాత అయ్యా కొంచెం ఆహారము అంటే 1 by 1 ఎంత అడుగుతున్నాడు చూడండి. ఆ టైంలో మన ఇంటికి 3 చుట్టాలు వస్తే ఎంత జరుగుతారో మీరు కదా. టైంలో వచ్చాడు. ఇప్పుడు వండటానికి కూడా అవకాశం లేదు. ఏ పరిస్థితిలో ఏం చేయము. ఇప్పుడు మధ్యాహ్నం అప్పుడు వచ్చాడా ఈయన అని చాలా చాలా బిడ్డలారా, మధ్యాహ్న కాలమందు ఒకసారి నా జీవితంలో జరిగింది చెప్తాను. పరిచర్యకు వచ్చాక ఒక రోజున నేను ఎక్కడికో వెళ్ళి చాలా ఎండలో బయలుదేరి వస్తున్నాను. అప్పుడు ఫ్యామిలీ షిఫ్ట్ అవ్వలేదు ఇక్కడికి. వస్తా ఉంటే నాకు ఫోన్ చేశారు, అమ్మగారు ఫోన్ చేశారు. మాస్టర్ గారు ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళండి అయ్యా అని ఫోన్ చేశారు లతమ్మ గారు. సరే, మొత్తం మీద ఈ టైంలో ఏం వెళ్తాము అనుకుని నేను కొంచెం ఆలోచన చేసి ఇక్కడికి వచ్చి కాసేపు ఉండి మళ్ళా వెళ్ళాను. వెళ్ళేసరికి నేను ఇల్లు కూర్చున్నాను, మంచినీళ్ళు ఇచ్చారు, తాగాను. ఈలోగా ఎక్కడి నుంచి ఎండలో పడి రాజేశ్వరరావు గారు కూడా వచ్చారు. వాస్తవానికి నాకు చాలా ఆకలిస్తుంది. వెంటనే అమ్మగారు ఏమన్నారు తెలుసా? అయ్యా రండి, బాబు వచ్చాడు, మీరిద్దరు కలిసి భోజనం చేద్దరు కానీ అన్నారు. సరేలే అనుకుని వెళ్ళి కూర్చున్నాం, ఇద్దరం కలిసి భోజనం చేసాం. భోజనం చేసిన తర్వాత, అయ్యా ఇంత ఎండలో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇన్ని పలానా చోటుకి వెళ్ళానమ్మా అన్నాను.
అప్పుడు కూర్చోబెట్టి చేపున్న తర్వాత అప్పుడు ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకొని దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చి కాసేపు రెస్ట్ తీర్చుకుంటారని అడిగారు. లేదమ్మా నేను మందిరం కాడికి వెళ్తాను. ఏడుకొచ్చాను. ఎందుకు చెప్తానంటే ఏదో ఒక సమయము మన అవసరం ఎరిగిన దేవుడు, మన స్థితిని ఎరిగిన దేవుడు ఎవరినో ఒకరిని మన కొరకు ఏర్పాటు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. నేను మర్చిపోలేను కొన్ని సందర్భాలు, పరిస్థితులు. బిడ్డలారా, ఎండవేళ ఆ సమయంలో పడుకొని నిద్రపోవాలి. కానీ ఎందుకో దేవుడు వాడిని మేలుకొల్పి ఫోన్ చేయించాడు. అంటే కాకుల చేత ఆహారం పెట్టిన దేవుడు మనుషుల చేత పెట్టలేడా? పెడతాడు. తన సేవకుని పరిస్థితి ఎరిగిన దేవుడు ఆకలి తీర్చగలిగిన వాడు. ఆయన కటాక్షం మన మీద ఉంటే, ఆయన కటాక్షం నీ మీద నిలిచి ఉంటే ఏ సమయమైనా సరే నీ స్థితిని ఆయన మార్చగలడు. దేవుని స్తోత్రం. నీ మీదకి కటాక్షం వస్తే, బిడ్డలారా, అబ్రహాము ఆస్తిపరుడే, కానీ దేవుని కొరకు కనిపెట్టుకుని చూస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ వృద్ధాప్యములో, ఈ పరిస్థితుల్లో వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏంటి నాకు వాగ్దానం నెరవేర్చలేదు, ఈ రోజైనా నా ఇంటికి వస్తాడేమన్నా ప్రభు అని ఆ గుడారపు గుమ్మము దగ్గర కూర్చుని ఎదురు చూస్తా ఉంటే అబ్రహాం ఇంటికి సాక్షాత్తు దేవుడే వచ్చాడు. దేవుని స్తోత్రం. ఒక ఆయన గుమ్మం కాడ కూర్చొని కనిపెట్టుకుని ఉన్నాడు. ఇంకొక ఆయన ఒక రాజుగారు. ఎవరు రాజుగారు చెప్పండి? ఎవరు? దావీదు మహారాజు. ఆ గుమ్మం దగ్గర కూర్చొని కనిపెట్టుకుని చూస్తున్నాడు. ఎటు నుంచి ఆవిడ పరిగెత్తుకొచ్చి వార్త చెప్తాడా అని చూస్తే ఒకడు పరిగెత్తుకుని వస్తా ఉంటే దావీదు వాడిని చూసి దావీదు మనసులో వేదన కలిగింది. ఎందుకో తెలుసా? వాడు తీసుకొచ్చేది శుభకరమైన వార్త కాదు. వాడు నిశ్చయముగా తీసుకుని వచ్చే వార్త నా హృదయం సంతోషించే వార్త కాదని అని దావీదు వాడు అంత దూరములో ఉండగానంటాడు, ఇదిగో నా కుమారుడైన అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా? నా కుమారుడు క్షేమంగా ఉన్నాడా అని దావీదు బండుడు దుఃఖంతో ఏడుస్తా ఉంటే, దేవుని మనసు ఎరిగిన వాడు, దేవుడు దావీదు మనసు ఎరిగిన వాడు కనుక ఆల్రెడీ దావీదుకి అర్థమైపోయింది అబ్షాలోము చంపబడ్డాడని. బిడ్డలారా, దావీదు దేవుని యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తున్నాడు, కానీ ఆ సహాయము దావీదు పొందటానికి అబ్షాలోము అటువంటి మనసు కలిగిన వాడు కాదు. తండ్రిని దుఃఖపెట్టిన వాడు, తండ్రిని చంపడానికి వెంటాడిన వాడిని దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. అయినా తండ్రి ప్రేమ ఎంత గొప్పదండి. కొడుకు ప్రజల సైన్యాన్ని తీసుకుని తండ్రి వెంటబడి కత్తి పట్టుకుని చంపడానికి వెళ్తా ఉంటే దాక్కున్న దావీదు ఏడుస్తూ అంటాడయ్యా, నా బిడ్డ క్షేమంగా ఉన్నాడని అడిగితే వాడు పరిగెత్తుకొచ్చి అంటాడు, రాజా, అబ్షాలోము నిశ్చయముగా మరణించబడ్డాడు. కొన్నిసార్లు మనం కనిపెట్టుకుని ఉన్నప్పుడు కొన్ని వార్తలు మనకు తెలుస్తాయి. నువ్వే రోజైనా ఎండవేళ నీ ఇంటి గుమ్మం దగ్గర లేదా నీ ఇంట్లో గదిలోనైనా మోకరించి ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? అయ్యా, నా భర్త వ్యాపారానికి వెళ్ళాడు, నా భర్త ఉద్యోగానికి వెళ్ళాడు, నా పిల్లల ఉద్యోగానికి వెళ్ళారు, ఇదిగో నా పిల్లలు కాలేజీకి వెళ్ళారు, అయ్యా నా పిల్లలు స్కూల్కి వెళ్ళారు, అయ్యా ఈ పగటి వేళ నాకు అవకాశం ఇచ్చావు, సమయం ఇచ్చావు నానని నీ ఇంటిలో మోకరించి 2 చేతులు ప్రభు వైపు చాపి కన్నీరు గార్చి ప్రార్థించిన తల్లి ఎవరైనా ఉంటే చెయ్యొత్తండి. మధ్యాహ్న కాలం ముందు నీకు అవకాశం దొరికితే నీ శరీర స్వేచ్ఛ కొరకు, నీ శరీరం రెస్ట్ కొరకు నువ్వు నిద్రపోవటం కాదు బిడ్డ, నీకు సమయం ఇచ్చాడు. ఆ రోజున దేవుడు నిన్ను కనిపెడుతున్నాడు. పగటి వేళ నీకు సమయం ఇచ్చినందుకు తెలుసా? నువ్వు పడుకొని నిద్రపోవడానికి కాదు, నువ్వు దేవుని యొక్క సహాయం కొరకు
కనిపెట్టాలి. దేవుని స్తోత్రం. గవిని యొద్ద కనిపెట్టుకుని ఉన్నాడు ఎవరు? అబ్రహాము ఎంత ఆశ అయితే కలిగి, గుండెల నిండా ఆశ కలిగి అబ్రహాము ఎదురు చూశాడు కనుక ఆ రోజే దేవుడు శారా జీవితంలో కార్యాన్ని చేశాడు. చప్పట్లు కూడా ప్రభువుని భయపరచండి. ఆ రోజే ఈ జీవితంలో దేవుని కటాక్షమునకు యోగ్యుడవైతే నువ్వు కనిపెట్టుకున్న దినమే దేవుడు నీ పట్ల కార్యాలు చేస్తాడు. మరో మాట మీకు చెప్తాను. దేవుని వాక్యంలో మరొక వాక్యాన్ని మీకు చెప్తాను. నేను చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండము 31వ అధ్యాయము 5వ వచనం. నీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఎవరితో అంటున్నాడు చెప్పండి? ఎవరండి అనేది ఈ మాట? చెప్పండి ఎవరు? యాకోబు. ఎవరితో అంటున్నాడు? తన భార్య అయిన రాహేలుతో అంటున్నాడు. ఇదిగో రాహేలు, నీ తండ్రి ఏమన్నాడో తెలుసా? నాయనా యాకోబు, నువ్వు నా ఇంటికి వచ్చుట ద్వారా నువ్వు నా ఇంటికి వచ్చావని నిన్నటి దినమే నేను ఏం చేశాడు? శకునము చూసి తెలుసుకున్నాను. నువ్వు అడుగు పెట్టావో లేదో నా ఇల్లు ఎత్తుకుపోతుంది. అయ్యా స్తోత్రం చెప్పండి. నువ్వు అడుగు పెట్టావో లేదో నా ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంది. నా మంద విస్తరిస్తున్నాయి, నా దొడ్డులు శాఖపులుగా పెరుగుతున్నాయి, మందలు విస్తరిస్తున్నాయి, దొడ్డులు వెడల్పు చేయబడుతున్నాయి. యాకోబు, నువ్వు రావటమే నా కుటుంబానికి ఆశీర్వాదమయ్యా. ఎందుకో తెలుసా? ఎవనాడో తెలుసా? అమ్మా, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించాను. మరొక చోట అంటాడు, యాకోబా, నువ్వు నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో నువ్వు ఒక. అబ్బా, ఎవరంటారు ఈ మాట? ముందు ఆదాం గారు అన్నాడు కదా, అవమని తీసుకొచ్చి ముందు పెడితే ఏమన్నాడు? ఏ మాట అయితే అన్నాడు? ఇప్పుడు యాకోబుని చూసి ఎవరంటారు ఈ మాట? లాబాను. అమ్మా, ఏంటంటే ఇది? బాగా నువ్వు నా ఇంటికి వచ్చావయ్యా, నువ్వు నా మేనల్లుడివి. ఎవరు? నువ్వు నా మేనల్లుడివయ్యా. నిజంగా ఇదిగో నా పోలికలు వేసుకుని పుట్టావు నువ్వు. కొంతమంది అంటారు కదా, నీటి మేనమామ పోలికలు అంటారు అనరా? ఏమ్మా, ఇదిగో ఆడచ్చంగా మేనమామ నడిచినట్టే నడుస్తున్నాడు, ఈడు కూడా మేనమామలాగా తాగుతున్నాడు, ఈడు కూడా మేనమామ బుద్ధులు పడ్డాయి. ఆ మేనమామ ఎంత భయంకరమైనడు, ఈడు అట్టంటాడు అవుతాడని కొంతమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. కానీ లాభాలు అంటాడు, లాభాలకే లాభాలు. ఈయనంటాడు, ఇదిగో యాకోబా, నువ్వు నా పోలిక ఉన్నావయ్యా, నా మేనల్లుడివి. నిన్ను చూసినా నన్ను చూసినా చెప్పరండి, ఒకే పోలికలు ఉన్నావయ్యా, నా మాంసంలో మాంసాన్ని నువ్వు. ఇవన్నీ చెప్పి అంటాడు, ఇదిగో నువ్వు నా ఇంటి అడుగు పెట్టావో లేదో నా ఇల్లు ఆశీర్వదించబడి. అక్కడేమన్నాడు? యాకోబు మీద లాభానికి ఏం కలిగిందంట? కటాక్షము కలిగింది. అప్ప యాకోబు మీద కటాక్షము కలిగి అంటాడయ్యా, ఇక నువ్వు నా దగ్గర ఉంటే చాలు. ఆశీర్వాదమే ఆశీర్వాదం, దీవెనే దీవెన. పెట్టారా? యాకోబు రాక కోసము లాభాన్ని ఏమన్నా కనిపెట్టాడా? చెప్పండి, కనిపెట్టాడా? మా మేనల్లుడు వాళ్ళ అన్నయ్యను మోసం చేసి పద్దనారానికి వస్తాడని ఎదురు చూశాడా? కనిపెట్టాడా? కనిపెట్టకుండానే
ఎదురు చూడకుండానే వెళ్ళినవాడు. కొందరు అంటారు కలిసి వచ్చేవాడికి ఎవడుంటాడంట చెప్పండి. కలిసి వచ్చేవాడికి నడిచి వచ్చే కొడుకు ఉంటాడు, పుడతాడు కాదు పిచ్చోళ్ళారా. ఎట్ట పుడతాడు నడిచెట్టోడు? ఏమంటారు? కలిసి వచ్చేవాడికి నడిచి వచ్చేవాడు ఉంటాడంట. అలాగనే లాభానికి కలిసి వచ్చే మేనలుడు వచ్చాడు ఇంటికి. యాకోబు, లాబాను వాళ్ళిద్దరి జీవితంలో చాలా సంతోషంగా సాగింది కొంతకాలం. కొంతకాలం అయిన తర్వాత అంట యాకోబు లాభాన్ని ఇంకా చూస్తా ఉంటే, లాభాన్ని మొహం ఇంకా చూస్తా ఉంటే, లాభాన్ని ఫేస్ లో నిన్న మొన్నున్న విధానం కనపట్లేదు. నిన్న మొన్న ఉన్న సంతోషం లాభాన్ని మొహంలో వాళ్ళు కనపట్టలేదు. నిన్న మొన్నున్న అంతకు ముందున్న కళ, సంతోషము, ఆ ప్రేమ ఈ రోజున కనపట్టలేదు. లాభాను ఫేస్ లో ఉన్నదాన్ని కనిపెట్టగలిగిన వాడు యాకోబు. స్తోత్రం చెప్పండి. ముఖ కవళికను చూసి, తన ఫేస్ లో ఉన్న ఫేస్ వాల్యూని చూసి, తన యొక్క పరిస్థితిని చూసి, చూడండి మన చూపుల్లో ఉంటుంది. ప్రేమగా చూసే చూపు వేరుగా ఉంటుంది, బాధతో చూసే చూపు వేరుగా ఉంటుంది, ఏడ్చేటప్పుడు ఫేస్ వేరుగా ఉంటుంది, కోపంతో వేరుగా ఉంటుంది. మొహం ఒకటే కానీ చెప్పండి మొహం ఒక్కటే కానీ అది రకరకాలటువంటి పరిస్థితులను బట్టి దాని రూపము మార్చబడుతుంది. 2 సార్లు పని చెప్పితే కూతురు 3వసారి అమ్మాయి కట్ట చూస్తుంది. అమ్మ అంటది పొడిచి ఎద్దు చూసిన చూస్తున్నాం వెంట. మన ఊరు ఆడపడుచులు అట్టంటే ఒకసారి 2 సార్లు చెప్తే 3వసారి ఏమా అంటే ఇక చూడండి వాళ్ళ అమ్మాయి కట్ట చూస్తారు, పొడిచి ఎద్దు చూసినట్టు చూస్తారు. నిజమే, ఎంత కోపమో. నేను అనుకుంటాను మన ఊరు ఆడపడుచులకి ముక్కు మీద ఏమన్నా పుట్టమచ్చలు ఉండయేమోనని కొంతమందిని కొంత నిబ్బరంగా చూస్తా. కొంతమందికి ఉన్నాయి, లేని వాళ్ళకి కూడా అదే పవరు. పెట్టారా? యాకోబు లాభాను ముఖం ఇంకా నిబ్బరంగా చూశాడంట. ఒక రోజున నిబ్బరంగా చూస్తే నిన్న మొన్న ఉన్నటువంటి చూపు, ఆ ప్రేమ, ఆ కటాక్షము పోయింది. ఇప్పుడు రాహేలుతోని పిలిచి అంటాడు, ఇదిగో ఇక మనం ఇక్కడ ఉంటాం అంత మంచిది కాదు. ఎందుకో తెలుసా? సార్లు ఎవరి చెప్పాలి? సార్ల మంది ఎవరి? ప్లేన్గా ఉన్న వాళ్ళు ఎవరి? లాభాని. ఇప్పుడు దొడ్డులో లాభాను ఆ దొడ్డులో నడిచి వెళ్తా ఉంటే లాభాను మంద వైపు కన్నులెత్తి చూసుకుంటూ, ఆ మందంగా చూసుకుంటూ దొడ్డులో నడుస్తుంటే లాభాను కళ్ళకి కనపడే అన్ని లాభాను కళ్ళకు కనపడే మందంతా సార్లే అక్కడక్కడ ప్లెయిన్గా ఉన్నాయి కనపడుతున్నాయి. 100కు 10 కనపడుతున్నాయి, లేకపోతే 100కు 5 కనపడుతున్నాయి ఏమో. ఇటు చూసిన లాభాను తన మనసంతా వికారమైపోయి, ఏంటిది? యాకోబు ఏం చేశాడంటూ యాకోబు రాకముందు నా మందంతా కూడా చెప్పండి ఎర్రగా ఉండేవి, నల్లగా ఉండేవి, తెల్లగా ఉండేవి, అంత ప్లేనే. కానీ ఇప్పుడు యాకోబు వచ్చిన కొంతకాలానికి ఏం జరుగుతుంది? అన్ని సార్లయ్యే మచ్చలయ్యే ఈ సార్లయ్యే ఈ మచ్చలు అన్ని కూడా అంట బాగా బలిసినాయి అంట. స్తోత్రం చెప్పండి. ఇక వాటిని చూసేసరికి లాభానికి చెప్పండి ఏమవుతుంది? చెప్పండి, యాకోబు మీద ఏం పుట్టింది ఇప్పుడు? అసూయ. యాకోబు మీద అసూయ పుట్టింది. ఎవరికి? లాభానికి. బిడ్డలారా, కటాక్షము లేనప్పుడు ఆ ఎంట ఉండటం కూడా కష్టం. బిడ్డలారా, అత్త కోడలు సమాధానం కలిగి ఉంటే, తండ్రి కొడుకులు సమాధానం కలిగి ఉంటే, కుటుంబం అంతా ప్రేమ సంతోషం కలిగి అందరూ కూడా ఐక్యంగా ఉంటే ఆ ఇంట్లో సంతోషంగా ఉండొచ్చు.
ఆ కుటుంబంలో తేడా వచ్చిందనుకోండి నాకు తెలిసి కొంతమంది అత్తగారిని అత్తగారు అని పిలిచేవాళ్ళు కూడా ఉండరు. అత్తయ్య అని నోరారా పిలుస్తారేమన్నా కోళ్ళని ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారో అత్తలు. అత్తయ్య అని పిలుపు కోసం ఎదురు చూసిన అత్తలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అత్తయ్య అని పిలవలేని కోడళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. సిగ్గుపడాల్సిన దినాలు ఇవి. తండ్రిని నానాన్ని పిలవలేని వాళ్ళు ఉన్నారు భూమి మీద. ఇప్పుడు కన్న తండ్రిని నానాన్ని పిలవలేని కొడుకులున్నారండి. కొడుకులున్నారు. నా దేవుని బిడ్డలారా, సమాధానం కుటుంబంలో ఉండాలంటే, సంతోషం కుటుంబంలో ఉండాలంటే, అందరూ ఐక్యత కలిగి ఉండాలంటే ఎవరిని పిలవలసినట్లు వారిని పిలవాలి. ఆ పిలుపుకు వాళ్ళు యోగ్యులై ఉండాలి. అలా పిలవటానికి వీళ్ళు అర్హులై ఉండాలి. అలాంటి స్థితి కలిగి ఉంటే ఎందుకు పిలవరు? ఎందుకనలేరు? ఇట్లారా, యాకోబు లాబాను ముఖం ఇంకా చూసేసరికి లాబాను ముఖంలో తేడా కనపడింది. రాత్రిపూట రాహేలుతో చెప్తున్నాడు, చక్కగా గుసగుసలాడుకుంటూ, ఇదిగో నిన్న మొన్నట్లాగా మీ నాన్న ముఖం లేదు, మీ నాన్న కటాక్షం మన మీద లేదు, ఇక్కడ ఉండటం మంచిది కాదు, మనమందరం లేచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండలేమిక. బేతేల్లో నాతో మాట్లాడిన దేవుడు గడిచిన రాత్రి నాతో మాట్లాడాడు. యాకోబు, ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళు. స్తోత్రం చెప్పండి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాలి, ఇక్కడ ఉంటే మంచిది కాదు. యాకోబు దేవుని మాట విని భార్యను పిల్లలను వెంట పెట్టుకుని ఆస్తిని వెంట పెట్టుకుని ఎప్పుడు బయలుదేరాడని ఉంది బైబిల్లో. ఎప్పుడు బయలుదేరాడు? బయలుదేరి వెళుతా ఉంటే లాబాను లేచి చూసేసరికి దొడ్లన్నీ ఈ గుడారాల్లో పిల్లలు లేరు, మనవాళ్ళ సంతానం లేదు, ఇక్కడికి వెళ్తే పెద్ద కూతురు సంతానం లేదు, ఇటు వెళ్తే చిన్న కూతురు లేదు, సంతానం లేదు, మందలు లేవు, ఖాళీ అయిపోయి. ఇప్పుడు లాబాను గుండె చెప్పండి దడ కొట్టుకుంది. పిల్లలు లేపాడు, అయ్యా మీ నాస్తి అంతా తీసుకుని వెళ్ళిపోతున్నాడు. పద్ధతి బిడ్డలారా, సమాధానం కలిగి ఉన్నంత కాలం సంతోషంగా ఉండొచ్చు, కటాక్షం ఉన్నంత కాలము ఉండొచ్చు. అబ్రహాము కుటుంబం మీదకి ఏ కటాక్షం అయితే వచ్చిందో అబ్రహాము కుటుంబంలో కార్యాన్ని దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ఈ మధ్యాహ్న కాలమందు బిడ్డలారా, యాకోబు జీవితాన్ని మనం చూస్తే యాకోబు తన ఆస్తితో బయలుదేరాడు. ఓ మాట చెప్తానే, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 24వ వచనం. ముప్పై 33:24 ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమును. చప్పట్లు కూడా ప్రభువుని మహిమపడతాము. హల్లెలూయా. ఎవరి ఆషేరు? ఈ ఆషేరు ఎవరు? ఎవరికి పుట్టినాడు? గుడ్ చెప్పండి, ఎవరికి పుట్టినవాడు? యాకోబు లేయాకు పుట్టినవాడు. ఎవరి వ్యక్తి? ఆషేరు. ఆషేరు దేవుని కటాక్షాన్ని పొందుకుని బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఆషేరు ఎవరి కొడుకు? యాకోబు కొడుకేగా. యాకోబు కొడుకుల్లో ఎంతమంది దీవించబడ్డారు? పెద్ద కొడుకు, పెద్ద కుమారుడి పేరేంటి? రూబేను.
రూబేను దీవించబడ్డా? సంచల మనసు గలవాడై, సంచల మనసు గలవాడై తండ్రి ఉపపత్ని యొక్క మంచం ఎక్కి పాడు చేసిన దుర్మార్గుడు ఎవరు? వర్షవైలనుడండి, పినతల్లి, పినతల్లి, పినతల్లితో పాపం చేసిన దుర్మార్గుడు ఎవరు? రూబేను. రెండవ కుమారుడు షిమ్యోను. షిమ్యోను ఎటువంటి వాడు? షిమ్యోను కత్తి తీసుకుని పట్టణం మీద పడి పట్టణములో మొలతాడు కట్టిన మగోడి లేకుండా చంపినోడు. రెండవ కుమారుడు యాకోబు కొడుకు లిస్ట్ కావాలంటే ఆది కాండంలో ఉంది కదా, చెప్తాను. ఇకదంతా మనకొద్దులే. కానీ బిడ్డలారా, ఇప్పుడు మీకు జ్ఞాపకం చేశానే, ఆషేరు వంశం ఎటువంటిదో తెలుసా? ఆషేరు గోత్రం ఎటువంటిదో తెలుసా? బిడ్డలారా, ఆషేరు గోత్రములో నుండి వచ్చిన వారెవరు? ఆషేరు గోత్రికురాలును పెనుయేలు కుమార్తెయునైన అన్నాను ప్రవక్తి. ఆషేరు గోత్రం నుంచి వచ్చింది. ఆమె 84 సంవత్సరాలు మందిరములో పరిచర్య చేసింది. ఎట్లానా? కొన్నిసార్లు మన జీవితంలో వాళ్ళ చరిత్ర ఏంటో మనం తెలుసుకోవాలి. రూబేను ఎటువంటి వాడు? రూబేను పేరు మంచిది కాదు? పేరు మంచి పేరు, కానీ తన క్రియలు చెడ్డవి. యోధా మంచివాడే. బిడ్డలారా, కొన్నిసార్లు కటాక్షం అనేది మన మీదకి వస్తే నువ్వు ఎవరమైతేమే, నువ్వే స్థితిలో ఉంటేనే, నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉంటే దేవుని కటాక్షం నీ మీదకి, నీ ఇంటి మీదకి దిగి వస్తుంది. దేవుని స్తోత్రం. అవును, ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఆశీర్వదించబడిన వాడు, ఘనత పొందడు. పేరేదైతేనే ఉండి, ఏ పేరుంటే నీకే భూమి మీద, ఏ పేరు నీకుంటే భూమి మీద ఎతికి అయ్యగారు మా పిల్లోడికి మంచి పేరు పెట్టండి, ఎతికి ఆ పేర్లు పెడితే ప్రవక్తల పేర్లు పెట్టో, శిష్యుల పేర్లు పెట్టో, మంచి పేర్లు పెడితే వాడు పెరిగి పెద్దవాడైన తర్వాత పేరుకే ఉన్న ఘనత తెస్తున్నాడా? పేరుకి అవమానం తెస్తున్నాడు. ఒకసారి చిత్తపూర్లో అవుట్ రీచ్కి వెళ్తా ఉంటే సాయంకాలం 4 టైంలో అవుట్ రీచ్కి వెళ్తా ఉంటే తార్ రోడ్డు పక్కన మట్టిలో ఒకడు పడుకొని సోయి లేకుండా ఉన్నాడు. మేము పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం. వెళ్ళే వాళ్ళు వెళ్ళకుండా నేను దగ్గరికి వెళ్ళి ఇటు కొట్టి, నీ పేరేంటన్నా? నా పేరు అబ్రహాము అన్నాడు. ఏమన్నాడు? ఏం పేరు? అబ్రహాము. అబ్బా, ఎంత మంచి పేరు పెట్టారు నీకు తల్లిదండ్రులు ఎతికి. నేను అనుకుంటాను, అబ్రహాం అని పేరు పెడితే అబ్రహాం గారు ఎప్పుడన్నా తాగి రోడ్డు పడుకున్నాడా? ఆ పేరుకు విలువేది. నాకు తెలిసిన ఊర్లో ఒక ఆమె పేరు యెరూషలేము. ఏం పేరు చెప్పండి? ఏం పేరు అనండి, మీ నోటితో అనండి. యెరూషలేం అనండి. యెరూషలేం అంటే దేవుని పట్టణం, దేవుడు నివాసం ఉండే పట్టణం. ఏమో జీవితం అంతా సెగటిపోదు, భయంకరమైన పాపాత్మురాలు. కానీ పేరేం పేరు? దేవుడు నివాసం ఉండే పట్టణం. ఆ పట్టణం
పట్టణం పేరు పెట్టుకుని పక్కాగా భయంకరమైన బ్రతుకుతుంది. నేను అనుకుంటాను అప్పుడప్పుడు, ఇలాంటి పేర్లు తల్లిదండ్రులు మంచి మనసుతోనే పెట్టించారు దైవజనుల చేత. కానీ వీళ్ళు పెరిగి పెద్దవారై చెప్పనేమైపోయారు, తమ్మును తాము చెప్పాల వాక్యం చెప్తుంది. తమ్మును తాము ఏం చేశారట, చెరిపివేసుకున్నారు. తమ్మును తాము చెరిపివేసుకున్నారు, పాడు చేసుకున్నారు. నా ప్రభు బిడ్డలారా, దేవుడు మనకిచ్చింది పేరు గురించి, పేరు ప్రఖ్యాతులు కాదండి, జీవితం 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 దేవునికి కావాలి. ఎబ్బేజు అనగా అర్థం ఏంటి? వేదన పుత్రుడు అని పేరు కలిగిన వాడు తన ఇంటి వారు అందరికంటే, అన్నదమ్ములందరికంటే ఆశీర్వదించబడ్డాడు. ఎందుకు? ఎబ్బేజు దేవునికి ఇష్టడు. దేవుని స్తోత్రం. దేవుని కటాక్షము ఎబ్బేజు మీద ఉంది. ఇంటి వారు అందరి మీదకి రాని కటాక్షము ఎబ్బేజు మీదకి వచ్చింది. అబ్రహాము మీదకి కటాక్షము రావటానికి గల కారణం ఏంటో తెలుసా? అబ్రహాము తన తండ్రి ఇంటిని విడిచి వచ్చాడు కనుక సజీవుడైన దేవుని కటాక్షము అబ్రహాము మీదకి దిగి వచ్చింది. నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితే, వదులుకోవలసిన వాటిని వదులుకుంటే, ఏదైతే దేవునికి విరోధమైందో దాన్ని విడిచిపెట్టిన రోజున నా దేవుని కటాక్షము నీ మీదకి నిశ్చయముగా వచ్చునుగాక, దిగి వచ్చునుగాక. విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టండి. దేవునికి ఆయాసకరమైన ఇంకా మీలో ఏలుబడి చేస్తుంటే, మీ మీద ఏలుబడి చేసినా, మీలో ఏలుబడి చేసినా, మీతో ఏలుబడి చేసినా వాటిని విడిచిపెట్టండి, విసర్జించండి. ఎంతకాలం వాటితో మీరు సహవాసం కలిగి ఉంటారు? నా దేవుని బిడ్డలారా, వాటితో మనకు సహవాసం వద్దు. అబ్రహాము దేవుని నమ్మాడు. ఏ సంవత్సరమైనా నా దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేరుస్తాడు. ఏం పర్వాలేదు. శారమ్మ రకరకాలుగా మాట్లాడుకున్నా, శారమ్మ అద్దె స్త్రీని తీసుకొచ్చి అక్కడ పెట్టినా చేసిందా లేదా? ఆడవాళ్ళ తొందరపాటు ఎంత మంచిదో. నేను అనుకుంటాను, శారమ్మ తప్పు చేయలేదు, కానీ శారమ్మ అబ్రహాముతో చెప్పరేంటి? శారమ్మ తప్పు చేయలేదు బిడ్డలారా, శారమ్మ అబ్రహాముతో తప్పు చేయలేదు. ఎంత తెలివి కలిగిన తల్లో బిడ్డలారా. కొన్నిసార్లు కటాక్షం అనేది చాలా విలువైంది. దేవుని కటాక్షము పొందిన బిడ్డలు ఇక్కడ ఎవరైనా ఉంటే నీ కుటుంబాన్ని నా దేవుడు అవలీలగా పైకెత్తుతాడు. దేవుని స్తోత్రం. అబ్రహాము కుటుంబం మీదకి కటాక్షం వచ్చిన తర్వాతే శారా గర్భవతి ఇస్సాకును కంది. కటాక్షము రావాలి నీ కుటుంబం మీదకి. ఇదిగో లాబాను అంటున్నాడు. లాబాను ఇంటి మీదకి యాకోబు వెళ్ళిన తర్వాత ఏమొచ్చింది? కటాక్షం, ఆశీర్వాదాలు పొందుకున్నవాడు యాకోబు మీద కటాక్షము చూపలేకపోయాడంట. ఎంత జీవితాలు ఎంతగా కొట్టుకున్నా, ఎన్ని సంవత్సరాలు సువార్త విన్నా, నువ్వెంతగా దేవుని మందిరములో కూర్చున్నా, నీ మనసు దేవుని మీద ఆనుకోకపోతే నువ్వు ఫలించలేవు. మరొక మాట చెప్తాను. 119వ కీర్తన 77వ చరణం. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము, నేను బ్రతుకున్నట్లు నీ కరుణా కటాక్షములను నాకు కలుగునుగాక. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరంటున్నారు ఈ మాట? దావీదు మహారాజు అండి. అయ్యా, నేను బ్రతకాలంటే, నేను జీవించాలంటే, నేను సంతోషంగా ఉండాలంటే నా మీదకి ఏమి రావాలి? నీ కరుణ కటాక్షములు. నీ కరుణ ఉండాలి, నీ కటాక్షం ఉండాలి. దావీదు మీదకి దేవుని యొక్క కరుణ కటాక్షములు దిగివచ్చాయి. అందుకే దావీదు ఎక్కడికి వెళ్ళినా
విజయమే కానీ అపజయము దావీదుకు ఎదురు కాలేదు. దేవుని కటాక్షమును పొందిన బిడ్డలు ఎక్కడికి వెళ్ళిన విజయ పతాకము ఎగరేయగలరు. దేవుని స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? నీ దేవుడు నీ పక్షమున శూర కార్యాలు చేస్తాడు. కనుక బిడ్డలారా, నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని కటాక్షం నీ మీదకి సిద్ధంగా ఉంది. నీ మీదకి దేవుని కటాక్షము సిద్ధంగా ఉంది. కానీ నువ్వు కటాక్షమును పొందుకోవటానికి నువ్వు దేవునికి అవకాశం ఇవ్వట్లేదు. అబ్రహాము దేవునికి అవకాశం ఇచ్చాడు. ఆ కటాక్షము పొందుకునేంత వరకు అబ్రహాం అంటాడయ్యా, ఇప్పుడు నీవు నీ దాసుని దాటిపోవద్దు, ఇక దాటి వెళ్ళొద్దయ్యా. ఇన్ని సంవత్సరాలు నా ఆశ, ఇన్ని సంవత్సరాల ఎదురు చూపులు, ఇన్ని సంవత్సరాల హృదయంలో ఉన్న సంతోషము ఈ రోజు నెరవేర్చబడబోతుందని నేను ఆశపడ్డానయ్యా. అబ్రహాం అంటున్నాడయ్యా, ఇక నీవు నీ దాసుని దాటిపోవద్దు. కూర్చోండయ్యా. గడగడ గడగడలాడుతూ వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము గడగడగడలాడుతూ చెట్టు కింద ముగ్గురిని కూర్చోబెట్టి మంచి నీళ్ళు ఇచ్చి, కాళ్ళు కడుక్కోటానికి నీళ్ళు ఇచ్చి, అప్పుడు అంటున్నాడు, అయ్యా కొద్ది సమయం ఇక్కడ సేద తీర్చుకోండి అయ్యా, నేను వెళ్ళి మీకు కొంచెం ఆహారం తెస్తా. మధ్యాహ్న కాలం మీ ఇంటికి చుట్టం వస్తే అనగలవా నువ్వు మాట? ఈ హండేళ్ళటప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఏం లోకమో, ఈ టైంలో వస్తే ఏం చేయాలి? పొద్దున్నే వండుకున్నది పెట్టాలంటే చుట్టముడు ఏమనుకుంటాడు చెప్పడండి? సద్దనం పెట్టింది మా చెల్లి ఇంటికి వెళ్తా అనుకుంటాడు. ఏం చేయాలి? ఇప్పుడు వండాలి కదా, అన్నం వండాలి, కూరలు వండాలి కదా, ఇంత సమయంలో ఏం చేయాలి అని నీ మనసులో కొనుక్కుంటూ సనుక్కుంటూ, అన్నయ్య కూర్చోన్నయ్య, అన్నయ్య భోజనం చేసి వచ్చావా లేదా? వండుతానన్నయ్య, ఏమంటే వండుతానన్నయ్య, కూర్చోన్నయ్య, కూర్చో బాబాయ్. భోంచేస్తారా అంటే ఎవరు భోంచేస్తారు కదండి? ఎంత ఆకలితం వచ్చినా తింటారా అని నువ్వు క్వశ్చన్ మార్క్ అయితే ఎవరు తింటారు? పర్లేదు లేదమ్మా నేను తినే వచ్చాను అంటాడు, లోపల ఆకలితో చచ్చిపోతాడు. అంటే నీ నోటి నుంచి వచ్చే మాట విని ఏమనలేడు, అన్నయ్య కూర్చోన్నయ్య భోజనం పెడతాను అని అంటే సంతోషం కూర్చుంటాడు. బాబాయ్ కూర్చో బాబాయ్ భోజనం పెడతానంటే సంతోషం కూర్చుంటాడు. తింటారా? టీ తాగుతారా? భోజనం వండమంటారా? ఎవరు ఉంటారు నువ్వు వండిందాక? యాకోబు గారు లాంటి వాడు అయితే మిద్ది మీదకి వెళ్ళి ఏం చేశాడండి అని చెప్పరేంటి? సీమోన్ ఇంటికి వెళ్తే సీమోన్ ఇంటి దగ్గర వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వంటలు చేస్తున్నారు. వంటలు ఎప్పుడు? 12 గంటలకి. ఉందా బైబిల్లో? నేను అబద్ధం చెప్తున్నాను? ఏమో ఉందా? 12 గంటలకి పేతురు గారు ఆ ఇంటికి వెళ్తే ఆ ఇంటి దగ్గర